జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర్రామరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు బస్వ మల్లేష్, తీగల దయాకర్ గౌడ్ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, మీరైనా మాట్లాడి చెప్పండని, బాధితులు తమ గోడును మాకు విన్నవించుకుంటే మా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారని, బాధితుడు ఇచ్చిన ఆధారాలు పక్కగా ఉన్నాయని, మేం ప్రెస్ మీట్ పెడితేనే మీలో చలనం వచ్చిందని, అందుకు మాపై కేసులు పెట్టడం విడ్డూరమని ఎమ్మెల్యే వ్యక్తిగత సలహాదారుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందన్నారు. వాళ్ళే కదా పెత్తనాలు చేసేది. ప్రెస్ మీడియా సాక్షిగా అందరికి తెలియదు, మీకు తెలియదా? వాళ్ళే పూర్తి సోనాలు దగ్గర కూడా మీ సోనాలు మీద మీరు కూడా ప్రమాణంగా రూపాయి ఖర్చు కానీ ఖర్చు అయితే ఆ దేవుడు చూసుకుంటాడు. సోనాలు అక్కడ పుష్కృతి కూడా సాక్షి, అక్కడ చెట్టుకుంటే తెలిపి అందరూ సాక్షి. సరే పోలీలో తెలియక తెలిసి రీసెర్చ్ చేయడానికి మీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతారు రోడ్ల మీద చాయ్ షాప్ల కాడ. వ్యక్తిగత సహాయకుడికి ఐక్య నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో ఒక యాక్టివిస్ట్ నేను ఆరోపణ చేస్తాను, నిరూపించుకోవాల్సిన అవసరం మీ మీద ఉంటుంది. బాగలేకపోతుంది కదా నాకు మైలేజ్ వచ్చేది, నేనెందుకు చెప్తాను? నీ వ్యవస్థ నువ్వు బాగా చేసుకోవాలి. దయచేసి చర్యలు తీసుకోండి, లేకపోతే మీ మీద కూడా బలం వస్తుంది అని చెప్పిన. కానీ అభివృద్ధి వైపు మీరు పనులు చేయండి. మీరు ఎమ్మెల్యేగా, మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల మధ్యన ఉంటాడు. మీ బ్యాంకుల రుణాలేంటి, మన 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 రుణమాఫీ ఏంటి, ఇవి ఎంతమందికి కాలేదు, తర్వాత నీళ్ళు ఎట్లా తీసుకురావాలి. మన చెక్ డ్యామ్లు ఉన్నాయి, మొన్నదాకా చెక్ డ్యామ్లు ఎండిపోయి ఉన్నాయి, బోర్లు పోతున్నాయి. ఇప్పుడు చెక్ డ్యామ్లు నిండి వర్షం ప్రకృతి సహజసిద్ధంగా వచ్చినాయి, నీళ్లు నిండినాయి, సంతోషం. కానీ ఆ చెక్ డ్యామ్లు కూడా ఎండాకాలంలో ఎట్లా నింపాలి, వీటి మీద అభివృద్ధి మీద మీరు కేటాయించండి. అభివృద్ధి ఏం చేస్తారో చెప్పండి. గ్రామాలలో అభివృద్ధి చేయలేదు, దాకా ఏం చేసిండంట ఇప్పటికి ఛాలెంజ్ చేస్తున్నాం. బహిరంగ చర్చకు మీరు ఈ ఆధారాలతో దీని మీద, ఈ సైట్ మీద, మేము చెప్పిన సైట్ మీద కూడా, లేకపోతే డెవలప్మెంట్ చేయలేదా, డెవలప్మెంట్ ఏం జరిగింది దాని మీద బహిరంగ చర్చలు సిద్ధం. ఎవరైనా మా దాంట్లో ఒక్క లీడర్ ఒక్కరు కూర్చున్నాం, ఎవరికైనా కూర్చున్నాం, మొత్తం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం పాత్రికేయ మీద అందరికి వెళ్తాం. డేట్ చెప్పు, మీరు అందరూ డేట్ చెప్పండి, పెట్టి మాట్లాడు. కాబట్టి నేనేమన్నానంటే విజయేందర్ రెడ్డి అంత చురుగ్గా స్పందించి ఏం చేస్తానంటే వీళ్ళ మధ్యలో మతలబు ఉందమ్మా, లేకపోతే మండల లీడర్లు ప్రెస్ మీట్ పెట్టాలి, కేసు మండల లీడర్ పెట్టాలి. ఆయన మా రికార్డు ఇవ్వడం మేమేమన్నా అంటే తప్పుగా మాట్లాడినావా? కాబట్టి దీని మీద మతలబు ఏదో ఉంది. ఇది త్యాగస్వామి ఒక్కడే కాదు, దీంట్లో ఎవరెవరు పాత్ర ఉందో పోలీసు యంత్రాంగం సరైన దర్యాప్తు చేసి, మేము వాడి మేరకు మనం రియల్ ఎస్టేట్లో వాడి డబ్బులు తీసుకున్నా, వీడి డబ్బులు జరిగేదే రియల్ ఎస్టేట్ అంటేనే, అది నాకు సంబంధం లేదు. కానీ కిడ్నాప్ చేసిన విధానాన్ని మేము తప్పుపడుతున్నాం. దాన్ని మీరు ఇప్పటికైనా ఎంక్వైరీ చేసి మీరు సవరించుకొని ఈ కేసులు అయితే ఏమిటో ఉపసంహరించుకోకపోతే కేసులో భయపడేది ఇక్కడ ఎవరు లేరు. అంతే ధీటుగా ప్రతిస్పందిస్తాం. మీరు ఒక్కొక్కరి మీరు ఎక్కడ ఏం చేస్తున్నారో మొత్తం డేటా సేకరిస్తాం. మీరు కనుక మా లీడర్లను తీసుకొని ముందు వరుసలో కూర్చోబెట్టి మీరు ఎట్లా చెప్తున్నారో, మీ వెనకాల వాళ్ళు ఎంత, మీ పాత లీడర్లు ఎంత కృషించిపోతున్నారో మాకు అంతా తెలుసు. మీకు ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. మా లీడర్లు అంటే వాళ్ళు కాదు, అసలు మీరు ఈ డెవలప్మెంట్ విషయాల్లో ఇంతవరకు జాగ్రత్తగా ఉండాలని గారు ఇప్పటికైనా స్పందించి దీని మీద విచారణ జరిపించి ఎవరైతే చేస్తారో, తప్పు చేస్తారో చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చెప్తున్నాం. కేసులకు భయపడలేదు. ఈ కేసులు కూడా మీ విజయేందర్ రెడ్డి చెప్పండి, ఆ వాయిస్ వినండి. మీరు ఎందుకు ఆయన అంత స్పందించిండో, అంత ఆవేశంతో ఊపుకొచ్చిండో ఆయన కూడా సమాధానం చెప్పాలి, ఎంబటే రిటర్న్ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చెప్తాం. లేకపోతే మీ కేసులో భయపడేది దానికి ప్రతిగా లీడ్గా స్పందిస్తాం. థ్యాంక్ యూ, నమస్కారం. పోలీసు యంత్రాంగం ఉన్నది, ఖచ్చితంగా వాళ్ళు మీకు తెలుస్తారు, చూసుకుంటారు. అంతేగాని ఇక మేము చెప్పలే కదా, రియల్ ఎస్టేట్ జరిగిన వ్యక్తులు చెప్పలే కదా, గుమ్మడికాయ దొంగ వాళ్ళు అంటే భుజాలు తీసుకున్నట్టు ఆ రియల్ ఎస్టేట్ మనకు మీరు ప్రెస్ మీట్ పెట్టిస్తారు. ప్రెస్ మీట్ పెట్టిస్తారు కదా, రియల్ ఎస్టేట్ దొరకర్ ఆఫీసా, ఇంపార్ట్ ఆఫీసా?
విజేందర్ రెడ్డి గారు మీరు వెనకాల ఉండి మరి మీ లీడర్ చేస్తున్నారు, మరి మీరాన్ని కూడా వచ్చే అవకాశం ఉంది, మీ మీద కూడా అనుమానం ఉన్నది, మరి మీరు ఎవరికి ప్రోత్సహిస్తున్నారు? మీ పార్టీ నాయకత్వం మిమ్మల్ని చూసుకొని మీ లీడర్ ఇట్లా పనిచేస్తున్నారు, 9 మంత్ కమిటీ అది ఇంకే కమిటీ, మరి మీ నాయకులను చూసుకొని మీ యొక్క బలం చూసుకొని అలాగే చెప్తున్నారు. మీ 9 మంత్ కమిటీ ఆ కమిటీ సభ్యులు అయితే చేస్తున్నారు, మేము గుర్తు చేసినాం. దానికి విజేందర్ రెడ్డి వచ్చిన ఆత్మాభిమానం దెబ్బతిన్నది, నేను కేసులు పెడతానా, ఏం ఆత్మాభిమానం మీకు దెబ్బతిన్నది గుర్తు చేసుకోమని చెప్పినాం. దాని గురించి చర్చించు, ఇంకొచ్చి ప్రెస్ మీట్ పెడతాం. ప్రెస్ మీట్ పెట్టి ఎవరు పెట్టిన కేసులు ఉన్నామా? మా ఆత్మాభిమానం దెబ్బతింది కదా, మేము ఏ కేసులు చేసినాం? ఏమన్నా నరికినామా, చంపినామా, గొడవ చేసినామా? ఏం కేసులు ఉన్నాయి మా మీద? తెలంగాణ ఉద్యమ కేసులు ఉన్నాయి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి బొమ్మను అడుగు ఇబ్బంది పడితే అడ్డుకున్నాక కేసు పెట్టినావు. మీ మేడం మా దగ్గర కాటరాయ గుడి కోసం ఆ రోజు మా దయాన్న కొబ్బరికాయ కొట్టినట్టు సాంక్షన్ అయింది, మళ్ళీ కొట్టడం ఏంటమ్మా అని మేము ప్రశ్నించడానికి కేసు పెట్టినావు. ధర్నాలు కానీ మీ పని విధానాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తాను. అట్లా 4 కేసులు పెట్టించాను నా పైన. ఆ కేసుల్లో తప్ప నేను రౌడీజం చేయలే. ఇగో ఈ జరుగుతున్న మీ ప్రభుత్వంలో జరుగుతున్న పరిస్థితుల బట్టి ఇట్లాంటి కేసులు నేను చేయలే. కాబట్టి దయచేసి మీకు మళ్ళీ గమనిస్తున్నాం, అనవసరంగా ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో కూడా మా పిల్లలు మాట్లాడతారు, వాళ్ళ మీద కేసులు బెదిరిస్తారు, ఇంటెలిజెన్స్ వాళ్ళతో కూడా భయపడిస్తారు. ఏంటంటే మీరు ప్రెస్ మీడియాలో మాట్లాడి కరెక్టేనా అంటే భావ స్వేచ్ఛ ఎవరికి లేదా? మాట్లాడొద్దా? మేము ప్రెస్ గ్రూప్లో నుంచి మేము చెప్పుకోవద్దా? పోనీ పత్రికా మిత్రులను బెదిరించి కొంతమంది రాయకుండా చేస్తున్నారు. ఆ పత్రికా మిత్రులను బెదిరించే మాత్రం మాకు సోషల్ మీడియా వేదికన మా ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడే స్వేచ్ఛ లేదా? అలా కూడా కొంతమందిని ఆ మిసైల్ పెడితే వాళ్ళకు కూడా పోలీసులతో ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఒక ఏసీపీ గారి దగ్గర పంపిస్తుంది మా డాటా. మొన్న ఒకనాడు పోలీసు పిలిపించి నీ పరిస్థితి చూడు రవి అని చెప్పేసి ఒక పోలీస్ అధికారి నాకు చూపించమని అడుగుతాడు. అంటే ఈ రకంగా మీరు బెదిరించి ఎన్ని రోజులు చేస్తారో చేయండి. ఇలాంటి పంచాయతీలకు కేసులకు మేము భయపడేది కాదు. ఓవరాల్ ప్రతిపక్షంగా మేము ఇట్లాంటి సమస్యలు జరిగినప్పుడు మేము గుర్తించి మేము మాట్లాడకపోతే ప్రజలు ఎక్కడ చెప్పుకుంటారు, ఎవరు చెప్పగలుగుతారు అన్న ధోరణిలో మాత్రమే చెప్పినాం. కాబట్టి దయచేసి ఈ కేసు ఎక్కడ వచ్చింది, ఎందుకు జరిగింది, మీ పార్టీలో సస్పెండ్ చేసుకుంటూ ఉంచుకుంటూ మాకు అవసరం. కానీ ప్రజలను కనుక ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకొస్తే, ప్రజలను కనుక సమస్యలు ఇప్పించే సమస్య తీసుకొస్తే ఖచ్చితంగా ప్రతిపక్షం మేము గుర్తిస్తాం, నిలబడతాం, ఎదుర్కొంటాను కూడా ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం.